హలో సబ్స్క్రైబర్స్, నా ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఒక పెద్ద సర్ప్రైజ్ అనేది ఉంటుంది. సో అది మీరే కావచ్చు, అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు నేను సింపుల్గా టమాటో కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. 2 ఆనియన్స్ తీసుకున్నాను, 1/2 kg టమాటోస్ తీసుకున్నాను. టమాటో మధ్యలో ఉంది కదండి రౌండ్గా, దాన్ని ఎప్పటికైనా మనం కట్ చేసి పడేయాలండి, వండుకోవద్దు. నేనైతే ఎప్పుడు అలానే చేస్తాను. ఇప్పుడు టమాటోస్ని చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేస్తూనే ఉండాలి, ఎందుకంటే నేను చాలా టమాటాలు తీసుకున్నా కాబట్టి అంత త్వరగా అడవదు. తర్వాత ఒక 4 మిరపకాయలు తీసుకున్నానండి, వాటిని కూడా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తీసుకోవాలండి. పుదీనా ఆకులు కొన్ని తీసుకున్నాను, ఇంట్లోనే పెంచాను రీసెంట్గా కాబట్టి కొన్ని వచ్చినాయి. సమ్మర్లో హెల్త్కి చాలా మంచిది పుదీనా. అన్నీ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. చూడండి, ఇక్కడ టమాటాలు, ఉల్లిపాయలు, మిర్చి అండ్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఇక్కడ పుదీనా అండి. నేను కొత్తిమీర తర్వాత తీసుకుంటున్నాను, అది కూడా మా ఇంట్లో పెంచుకున్నాను కాబట్టి నేను తర్వాత వేసేటప్పుడు కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ నాకంటూ రికార్డ్ చేసే వాళ్ళు ఎవరు లేరండి, నేను ఒక్కదాన్నే రికార్డ్ చేసుకున్నాను కాబట్టి కెమెరాకి తగ్గట్టుగా సెట్ చేసుకుంటున్నాను. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకున్నానండి. నేను ఈ మధ్య మినపప్పు అండ్ కొంచెం శనగపప్పు కూడా వేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, అది మీ ఇష్టం. కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకోవాలండి. అది వండుకుంటా ఎప్పుడు కలుపుతూనే ఉండాలండి. నేను మధ్య అన్ని స్టీల్ పాత్రలు మాత్రమే వాడుతున్నానండి. ఇప్పుడు నేను వాడేది డ్రై ఫ్లై అండ్ నేను రైస్ కూడా స్టీల్ దాంట్లోనే పెడతాను, మీకు చూపిస్తాను. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను.
వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ట్రైప్లై వస్తువులు అనేవి మొత్తం కొన్నానండి. ఒకటి ఇది ట్రైప్లై కడాయి అండి మీరు చూసేది, ఇంకొకటి మిల్క్ పెట్టుకోవడానికి కొనుక్కున్నాను, ఇంకొకటి ఫ్రై ప్యాన్ అండి. ఫ్రై చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మీలో ఎవరికైనా కొనాలని ఇంట్రెస్ట్ ఉన్నా, తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. నేను లింక్ అనేది షేర్ చేస్తాను అండ్ ప్రైస్ కూడా ఎంత కొన్నానో మీకు షేర్ చేస్తానండి. బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఫస్ట్ వేసుకొని కలుపుకోవాలండి. అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం టమాటాలను వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి, ఎందుకంటే త్వరగా ఉడుకుతుంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి అడుగంటుందో లేదో అని. చూడండి ఉడుకుతుంది. టమాటాలు కొంచెం హైబ్రిడ్ కాబట్టి చాలా టైం పడుతుంది. మన టమాటాలు అయితే త్వరగా ఉడుకుతాయండి. అండ్ హైబ్రిడ్ టమాటాలు కూడా ఎక్కువ పుల్లగా అనేటివి ఉండవు. తర్వాత చూస్తే చూడండి కర్రీ 50% ఉడికిపోయింది. మంచిగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి క్లోజ్ చేసుకోవాలి. పక్కనే పెట్టుకున్నానండి. సో నేను స్టీల్ యూజ్ చేస్తున్నాను చెప్పాను కదండి. ఇంకో రైస్ స్టీల్ దాంట్లో పెడతాను, కొంచెం అందంగా ఉంటుంది ఇది.
ఉన్నారంటే అంతే అండి. ఒక దగ్గర ఎప్పుడు గొడవలు పెట్టుకుంటారు, లేకపోతే ఏదో ఒకటి వాదిస్తూనే ఉంటారు. అలాంటిది అపార్ట్మెంట్లో 24 కుటుంబాలు ఉంటాయి. దాంట్లో ఇంటికి ఆడవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎందుకు గొడవలు పెట్టుకుంటారో కదండి. సో నేను చాలా వరకు అలాంటివి చూస్తున్నానండి. ఏదో ఒక మాట అనడం, మాట పడటం, గొడవలు పెట్టుకోవడం అదే పని అండి. అలాంటివి ఏం చేయకుండా ఎవరిది వాళ్ళు చూసుకుంటే, ఎవరింట్లో వాళ్ళు ఉంటే నార్మల్గా కలిసినట్టుకుంటే ఇలాంటివి ఏవి ఉంటాయని నేను అనుకుంటున్నాను. మీరు ఎక్కడ ఉన్నారు? అపార్ట్మెంటా, ఇండిపెండెంట్ హౌసా? కమెంట్ చేయండి. మీ అపార్ట్మెంట్లో కూడా ఇలాంటి గొడవలు జరుగుతుంటాయా? ఇప్పుడైతే నేను కర్రీలో సరిపడా కారం వేస్తున్నాను. కారం వేసేటప్పుడే కొంచెం కొత్తిమీర పొడి కూడా వేద్దామని అనుకుంటున్నాను. ఒక స్పూన్ వేస్తున్నాను. కారపొడి ఏంటి ఈ కలర్లో ఉందనుకోకండి, ఎందుకంటే అది పొడిగా అయిపోతుంది. సో మళ్ళీ పట్టించుకోవాలి, సమ్మర్ వస్తుంది కదా. మేమైతే ఇంటి దగ్గరనే మిర్చి కొని మరీ పట్టించుకుంటామండి. కారపొడి అనేది బయట కొనుక్కోము, ఎందుకంటే దాంట్లో సరే నాకు తెలియదు కదండి. ఇప్పుడు ఎవరిని నమ్మడం కదా, అందుకని ఇంట్లోనే తయారు చేసుకుంటాం మేము. రైస్ అనేది మన స్టీల్ దాంట్లో పెట్టుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, లేకుంటే అడుగంటిపోతుంది. సో అందుకని ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. ఆల్మోస్ట్ ఉడికినట్టే, 90% కుక్ అయింది. కొంచెం వాటర్ పోసి కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఉడకబెట్టుకుందామండి. ఇంకా ఫైనల్గా అయిపోతుంది. కొత్తిమీర వేసి కలుపుకున్నాం కదండి. ఇంకొక 2 minutes ఉంచుకొని ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా రైస్ చూద్దాం. ఇప్పుడు రైస్ అయిపోయిందండి. రెండు ఒకటేసారి కుక్ చేసుకున్నాము. రైస్ అండ్ కర్రీ. రైస్ మాత్రం ముందుగానే అయిపోతుంది కదా, కొంచెం ఇంకొక 2 minutes అయితే కర్రీ కూడా అయిపోతుంది. వేడి వేడిగా రైస్ అండ్ కర్రీ తినేసేయచ్చు హాట్గా. టమాటాలు ఉడకడానికి చాలా టైం పట్టిందండి, ఎందుకంటే హైబ్రిడ్ టమాటాలు కాబట్టి. ఒకవేళ ఉడకకపోతే మాత్రం పంట కింద మెత్తగా ఉడికినట్టు అస్సలు బాగుండదు. అందుకని చూడండి, పేస్ట్ లాగా ఫైన్గా కుక్ చేసుకున్నాను. ఇలా ఉంటేనే తినడానికి చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇది అయిపోయిందండి. ఓకే, ఈ వీడియో ఇంతే. బాయ్ బాయ్.